రంజాన్ మరియు ఈద్ పండుగల సందర్భంగా తయారు చేసే ప్రత్యేకమైన హైదరాబాదీ స్వీట్ షీర్ కుర్మా. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే చిటికెలో రెడీ అవుతుంది. స్టవ్ పై ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ఖర్జూర ముక్కల్ని, అన్సాల్టెడ్ పిస్తా పప్పు, సారపప్పు, కిస్మిస్ ని వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ షీర్ కుర్మాలో సారపప్పు లేదా చిరంజి అనేది స్పెషల్ ఇంగ్రీడియంట్, తప్పకుండా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగాక తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో సన్నటి సేమియాని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి కడాయిని పెట్టుకొని లీటర్ చిక్కటి పాలను పోసుకోవాలి. పాలు మరిగేటప్పుడు కొన్ని పాలు తీసి దాంట్లో చిక్కటి కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. దాదాపు 10-15 నిమిషాల పాటు పాలను సన్నటి సేపై మరిగించుకుంటూ ఒక పొంగు వచ్చాక దాంట్లో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సేమియాని 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం 200 గ్రాముల కండెన్స్డ్ మిల్క్ ని, మీ టేస్ట్ కి తగినట్లుగా 3-4 టేబుల్ స్పూన్ల షుగర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరగా నానబెట్టిన కుంకుమ పువ్వు పాలని పోసుకొని 2 నిమిషాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేయండి. రోజ్ పెటల్స్ తో గార్నిషింగ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తే సరి.